పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. దయచేసి కూర్చోండి. ఈ రాత్రి దేవుని వాక్యముల నుండి క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని దేవుని వాక్యముల నుండి మనము ధ్యానిద్దాం. అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం మార్చి చదువుదాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన నుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను. దేవుని ప్రేమించమని కాదు, కానీ మనము ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమునకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయే ఉన్నది. మరి ఒక మాట, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా మనం మార్చి చదువుదాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరి వారితో చెప్పాను. ఈ మాట కలిచేద్దాం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానములుగా కానీ దేవుని స్తోత్రము చేయుచున్నాను. చదువుబడే లేఖన భాగం దేవుడు దీవించి చేరువచ్చిన మనతో మాట్లాడినట్లు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. మా ప్రియమైన తండ్రి, మా జీవపు ప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి కృతజ్ఞతతో నిండిన హృదయం గలవారమై ఈ రాత్రి అంకంపాలెంలో బెయేర్షెబా ప్రార్థనా మందిరములో ఈ విధముగా క్రిస్మస్ యొక్క సువార్త కూడిక కలిగి ఉండటానికి మీరు మాకిచ్చిన సంతోషకరమైన ఈ దినాన్ని బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు మాతో ఉన్నారు దేవా. ఈ అంకంపాలెము, నారాయణపురము, ఆర్ఎన్ఆర్ కాలనీ, కనకాపురము, ఈ 4 గ్రామాల్లో దేవా కరపత్రికలు ఇచ్చుట్లో మీరు సహాయపడ్డారు, బైబిల్ ఇచ్చుట్లో మీరు సహాయపడ్డారు. వ్యక్తిగతంగా మీ ప్రేమను వారికి తెలియపరచడానికి మీరు చేసే ఉపకారాన్ని బట్టి ఎంతో వందనాలు. అవిత్తబడిన వాక్యాన్ని ఎరిగిటి ఫలింపచేయండి దేవా. తీసుకున్న కరపత్రికలు బైబిల్స్ ద్వారా కొంతమంది అయినా రక్షించబట్లో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి ప్రభువా ఈ యొక్క మందిర ఆవరణలో చేరి వచ్చినాం. ఈ సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు కూడా మీరు మాతో ఉన్నందుకాయ వందనాలు.
మా కష్టములో, మా బాధలు, మా దుఃఖములు, మా అవమానములు, నిందల్లో మీరున్నారు తండ్రి. దేవా, మాకు చాలిన దేవుడిగా మీరున్నారు ప్రభా. అనేకమైన రోగాల నుంచి మీరు మమ్మల్ని కాపాడారు. మమ్మల్ని మీరు భద్రపరిచినందుకై వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీరు మాకు తండ్రిగా, తల్లిగా, స్నేహితుడిగా ఉండి మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. దాని నిమిత్తమై ఈ బేర్షిబా ప్రార్థనా మందిరంలో ఈ విధంగా కూడికి కలిగి ఉండడానికి ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు. మీరు ఇచ్చిన పాటల సమయాన్ని బట్టి మీకు వందనాలు. అనుగ్రహించిన శక్తిగా లేఖన భాగాలు బట్టి మీకు వందనాలు. ఈ లేఖన భాగంలో ఆస్వాదించుము తండ్రి. ఓ పరిశుద్ధాత్మ దేవా, నిలబడుతున్న మీ దాసుడిని, నేను నిష్ప్రయోజమైన దాసుడిని దేవా, వ్యర్థుడిని దేవా, ఖాళీ పాత్రతో మీ ఎద్దుకు వస్తున్నాను. నన్ను మీ జీవాత్మతో నన్ను నింపుము, మీ వాక్యంతో నన్ను నింపుము, మీ నోటన మాటను నోట ఉంచుము, మెరచేతులను కప్పుము. నన్ను కూడా మీరు వాడుకోండి. ఈ శబ్ద తరంగం ద్వారా వెళుతున్న ప్రతి మాట తండ్రి, ఎవరైతే వింటున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. మీ వాక్యము సత్యమైనది. మీ వాక్యము రెండంచెల ఖడ్గము ప్రభా. మీ వాక్యము బండను భద్రచే సుత్తి వంటిది. మీ వాక్యము దేవా అద్దమును పోలి ఉంటుంది. కాబట్టి దేవా, మీరు మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులుగా అప్పచెప్పుకుంటున్నాం. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారిని కూడా తీసుకురమ్మని కోరుతూ మమ్మల్ని మీ చేతులుగా అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము ఈ యొక్క ప్రతి డిసెంబర్ నెల కూడా క్రైస్తవులందరూ క్రిస్మస్ జరుపుకుంటారు. అయితే కొంతమంది అంచనాల ప్రకారముగా ప్రపంచంలో ఇన్ని దినాలు క్రిస్మస్ పండుగ జరిగినట్లుగా భూమి మీద ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఏ పండుగ ఇన్ని దినాలు జరగదండి. ఎందుకని? ఈ యొక్క క్రిస్మస్ అనేది ఎక్కడో ఒక చోట డిసెంబర్ 1 తారీఖు నుంచి జనవరి 1 తారీఖు వరకు కూడా ఎక్కడో ఒక కూడికలు ఏం చేస్తుంటాయి, జరుగుతూనే ఉంటాయి. రెండవదిగా వ్యాపారము నిమిత్తము కూడా ఈ 11 నెలల్లో దాచబడినటువంటి వస్తువులన్నీ కూడా ఈ క్రిస్మస్ నెలలో, ఈ డిసెంబర్ నెలలో అన్నీ ఖాళీ అయిపోతాయంట. అన్ని కోట్ల వ్యాపార ప్రపంచమంతా జరుగుద్ది. అయితే ఈ క్రిస్మస్ తినుట త్రాగుట కాదు గాని క్రీస్తు యేసు యొక్క జననము గురించి ప్రాముఖ్యమైనటువంటి అంశం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించారు అనేది నగ్న సత్యం. అందుకని చరిత్రలోనికి మనం వెళితే క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని ఏం చేయబడింది, రాయబడి ఉంటాయి. క్రీస్తుకు పూర్వము అని రాస్తారు, తర్వాత క్రీస్తుకు శకము అని రాస్తారు. అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చారిత్రాత్మకమైనటువంటి దేవుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చరిత్ర కలిగినటువంటి దేవుడు. అందుకే ఒక భక్తుడు అంటాడు, సచ్చరిత్రుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? సచ్చరిత్రుడు అంటే మంచి చరిత్ర కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు జననములో పాపము లేదు, ఆయన జీవితములో పాపము లేదు, ఆయన మరణములో పాపము లేదు, ఆయన తిరిగి లేచులో కూడా పాపము లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకంలో ఉంటున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నాలో పాపముందని ఎవడు నేరస్థాపన చేయగలడు, నేరస్థాపన ఎవడు చేయగలడు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు యథార్థవంతుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు కనికరం కలిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు కృపయు సత్యము కలిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు
కల్మషము లేనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఘోరమైన పాపినైనా సరే, ఎంత ఘోరమైనటువంటి వ్యక్తినైనా సరే, భార్య అసహించుకోవచ్చు, వారిని భర్త అసహించుకోవచ్చు, పిల్లలు అసహించుకోవచ్చు, బంధువులు అసహించుకోవచ్చు, లోకంలో వారు అందరూ అసహించుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఎవరిని అసహించుకోరు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పిందంటే, నేను పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చానన్నాడు. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో యేసు ప్రభువారు అంటారు, నశించిన దాన్ని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చెను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మీరు మందిరంలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, మీ గృహాల దగ్గర ఉండొచ్చు, మీరు ఏదో పనులు పని చేసుకుండొచ్చు, కానీ నిన్ను ప్రేమించే దేవుడు ఆయన ఉన్నాడని సంగతి మీరు మరిచిపోవద్దు. నిన్ను ఆప్తుడిగా ఉండే దేవుడు ఉన్నాడు, నిన్ను కౌగిలించుకునే దేవుడు ఉన్నాడు, నిన్ను ప్రేమగా పిలిచే దేవుడు ఉన్నాడు, నిన్ను ఆదరించే దేవుడు కూడా ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడు ఆయన ఉన్నాడు, నిన్ను ప్రోత్సాహపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు. ఆ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ యేసు నిన్ను బలపరుస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే ఇక్కడ దేవుడు ఎందుకు యేసు ప్రభువారు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు, నువ్వంటే ఎందుకు దేవుడికి మానవుడంటే దేవుడికి ఎందుకు అంత ఇష్టము? మానవుడు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా, మానవుడు తిరుగుబాటు చేసినప్పటికీ, మానవుడు లోబడినప్పటికీ, మానవుడు దేవుని ఎదుగు రానప్పటికీ కూడా నువ్వు ఎంత అసహించుకున్నా యేసు ప్రభువారు అంటే ప్రజలకు చాలా అసహ్యం, ప్రజలు చాలా వ్యతిరేకిస్తారు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత వారికి దగ్గరికి రాలేదు. అందుకనే బైబిల్ ఏం చెప్పిందంటే, దేవుడు ఎవరో అంటే, దేవుడు ఎవరండి? ప్రేమస్వరూపి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము చూడండి, ఇక్కడ 8వ వచనం చదవండి. 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలు. దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు దేవుడు? మనం అనుకుంటాం, చిన్నప్పటి నుంచి కూడా మనకు ఆశ కలిగి ఉంటాం, దేవుణ్ణి మనం చూడాలి, దేవుని యొక్క గుణలక్షణాలు మనం చూడాలి అని అనుకుంటే, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఎవరంటే ప్రేమస్వరూపి. అంటే ప్రేమ ఎలా ఉంటుందో దేవుళ్ళో చూడొచ్చు. అందుకే యోహాను సువార్త 3:16లో బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రినటువంటి దేవుడు ఏం చేశాడంటే లోకాన్ని ఎంతగానో ప్రేమించాడండి. ఎంతగా ప్రేమించాడంటే చెప్పలేనంతగా ప్రేమించాడు, అది చూపించలేనంతగా ప్రేమించాడు. దాని మాటల్లో వర్ణించలేము, ఆ మాటలు ఎవరు వర్ణించలేరు. దేవుడు మానవుడు అనగా నిన్ను నన్ను ప్రేమించే విధానం ఏంటంటే దానికి కొలత లేదు, దానికి ఎవడు కొలత లేదండి. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించిన దాంట్లో ఉదాహరణకు భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ కొంత పరిమితి ఉంటుంది. భార్య ప్రేమ పరిమితి ఉంటుంది, భర్త ప్రేమ పరిమితి ఉంటుంది, పిల్లల ప్రేమ పరిమితి ఉంటుంది, బంధువుల ప్రేమ పరిమితి ఉంటుంది. కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తటువంటి దేవుని ప్రేమ అపరిమితమైనది. అపరిమితమైన ప్రేమతో యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించారు. కాబట్టి అందుకనే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంటే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుడు కనికరం కలిగినటువంటి వాడు, దేవుడు వాత్సల్యం కలిగినటువంటి వాడు, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన కోపం ఉంచుకోడు, మానవుని ద్వేషించుడు, ఆయన మానవుని చంపుడు, ఆయన
మానవులను అసహించుకోడు ఆయన, మానవులను ద్వేషించుడు ఆయన, మానవులు ఎక్కడో దూరంగా పెట్టుడు ఆయన. ఎందుకంటే మానవుడు దేవుని పోలిక. ఎందుకు దేవునికి అంత ఇష్టం ఏంటంటే మానవుడు దేవుని యొక్క కుమారుడు, మానవుడు దేవుని యొక్క పోలిక. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఎందుకు అంత ఇష్టమండి మానవుడు అంటే? నీవు నేను మాట వినట్లేదు, నీవు నేను ఆయన్ని అసహించుకున్నాం, నీవు నేను ఆయన ద్వేషిస్తున్నాం, నీవు నేను ఆయన వద్దకు మనం రావట్లేదు. కాబట్టి అయితే యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా ప్రాణం పెట్టేందుకు నాకు ఇష్టం. ఎందుకు దేవునికి అంత ఇష్టం? అందుకే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువుగా నరుడేమయ్యాడండి? జీవాత్మాయను. చూడండి, నరుడు జీవాత్మాయను అంటే జీవించు ప్రాణి ఆయను. అంటే నా నరుడు ఏమున్నాయి? కనబడే శరీరం ఉంది, తర్వాత ఏముంది? ప్రాణం ఉంది, మూడవదిగా ఆత్మ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మాటలు మీరు గమనించాలని నేను కోరుతున్నాను. చాలాసార్లు అనుకుంటాం, అయ్యా మనం చనిపోతే గాలిలో కలిసిపోతాం అనుకుంటాం, కాబట్టి ఏ పురుగైపోతాం అనుకుంటాం. అది ఏం అవనండి. మానవ జన్మ ఒకే ఒక జన్మ. ఈ మానవ జన్మ తర్వాత ఏ జన్మ లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే మానవ జన్మ తరువాత తీర్పు స్థానంలో నిలబడాలి. కాబట్టి అందుకనే ఆ తీర్పులోనికి రాకుండా ఉండడానికే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి అవతరించవలసి వచ్చింది. అందుకనే ఈ క్రిస్మస్ ఏ జ్ఞాపకం చేస్తుందంటే, ఈ క్రిస్మస్ మనం చదివాం ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయములో, లూకాసు వార్త 2వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము మొట్టమొదట ఎవరికి తెలియపరచబడింది? గొర్రెల కాపరులకు, అనగా గొల్లలకు తెలియపరచబడింది. ఈ గొర్రెల కాపరులు, ఈ గొల్లలు వారు ఎక్కడో ఊరు బయట వారు ఏం చేస్తున్నారు చూడండి. మా దగ్గర కూడా, మా తాడేకలో కూడా ఎక్కువ మంది గొల్లలే ఉంటారు. వాళ్ళు పాపము కొంతమంది మా దగ్గర ఉన్న వాళ్ళు 10 రోజులకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటారు. వారిని అడుగుతూ ఉంటాను, సార్ మీరు ఎక్కడుంటారండి అంటే, అయ్యా ఈ మందలు చాలా దూరంగా తీసుకెళ్ళి మేపాలి. మరి రాత్రులు ఎలాగండి అంటే, అయ్యా చుట్టూరికి ఒక వలలాగేస్తాం, ఆ వలలో పెడతాం, అక్కడే పండుకుంటామండి, అక్కడ నిప్పు కాసుకుంటామండి. మరి ఇప్పుడు మీరు ఎవరికి చెప్పారండి అంటే, ఒక 4-5 వెళ్తామండి. అయినప్పుడు ఒక వారం ఒక ఆయన ఇంటికి దగ్గర ఉంటే ఇంకో వారం ఇంకొక ఆయన ఉంటాడు, మిగతా మేము అందరం ఇక్కడ ఉంటామండి అంటారు. కాబట్టి ఊరు బయట వారికి ఏముండదు? భద్రత ఉండదు. ఊరు బయట వారికి కాపుదల ఉండదు. ఊరు బయట వారికి సరైన సౌకర్యాలు ఉండవు. కానీ వారు సామాన్యమైన, చూడండి గొర్రెల కాపర్లు అంటే చాలా సామాన్యంగా చూస్తారు ప్రజలు. అయితే ఆ గొర్రెల కాపర్లు, సామాన్యమైన గొర్రెల కాపర్లను దేవుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. చూడండి అక్కడ చూడండి, సాక్షాత్తు సృష్టికర్తటువంటి దేవుని యొక్క జననము ఎవరికి బయలుపరచబడింది? ఆ దినాల్లో శాస్త్రులు ఉన్నారు, అక్కడ పరిసయ్యులు ఉన్నారు, అక్కడ రాజు ఉన్నాడు హేరోదు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, అక్కడ ఉన్న అధిపతులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. వాళ్ళందరికీ బయలుపరచలేదు. కానీ ఎక్కడ బయలుపరచబడిందండి? ఎక్కడో ఊరు వెలుపట, ఎక్కడో భద్రత లేని వారి దగ్గర, అక్కడ వారు మందను కాసుకొని చుండక, చదవండి అన్నమాట, వారు ఆ మందను కాసుకొని చుండగా, చూడండి ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి, ఆ ప్రభు దూత వారి యొద్దకు ఏం చేసింది? నిలిచింది. చూడండి ఎంత గొప్ప సంగతి అండి. ఏంది? చీకటిలో రాత్రి సమయమందు వారెంతో, ఇప్పుడంటే కరెంట్ వచ్చింది, ఇప్పుడంటే సెల్ ఫోన్లు ఉన్నాయి, అప్పుడు అక్కడ ఏమీ లేవు, వారికి భద్రత లేదు. అలాంటి సమయంలో దేవాది దేవుని యొక్క దేవుని దూత వారి దగ్గరికి వచ్చి నిలిచి ఏం చెప్తుంది? ప్రభువు మహిమ చూడండి వారి చుట్టూ ప్రకాశించిందండి. చూడండి అక్కడ చీకటి ఉంది వారి జీవితాల్లో, వారి యొక్క
చుట్టూ ఏముందండి? చీకటి ఉంది. కానీ వారి చుట్టూ ఇప్పుడు ఏమొచ్చిందండి? చెప్పండి, ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. వెలుగు ఎక్కడ వచ్చింది అని అంటే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో అక్కడ బైబిల్లో ఇలా రాయబడింది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దీన్ని మనం ఇలా చెప్పొచ్చు, ఆదియందు యేసుక్రీస్తు ప్రభువారు ఉండెను, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనాడు? దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తులో ఏముందంటే జీవం ఉంది. ఆ జీవము మనుషులకి ఏం తీసుకొచ్చింది? వెలుగును తీసుకుని వచ్చింది. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చిన వెలుగు దేవుని యొక్క తీసుకొచ్చి ఆ వెలుగు ఎవరికి ఇచ్చింది? ఆ గొర్రెల కాపరి చుట్టూ వెలుగు ఏం చేసింది? ప్రకాశించింది. ఈ దేవదూత వెలుగు కలిగిందా అంటే కలిగింది కాదు. ఆ వెలుగు ఎక్కడ వచ్చింది? దేవుని దగ్గర నుంచి తీసుకుంది. ఆ దేవుని దగ్గర వెలుగు ఎవరి దగ్గర తీసుకొచ్చింది? గొర్రెల కాపరి దగ్గర తీసుకొచ్చింది. ఈ గొర్రెల కాపరి వెలుగు ఎప్పుడైతే వచ్చిందో వారి దగ్గర ఏం పోయింది? చీకటి పోయింది. అలాగే ఈ లోకములో పాపంతో మానవుడు చీకటిలో ఉన్నాడు. పాపంలో మానవుడు కొట్టుకొని పోతున్నాడు. పాపం వారి జీవితంలో ఏలుబడి చేస్తుంది. వారి జీవితంలో వెలిగే లేదు. అందుకనే చూడండి, చీకటి కార్యాలకు ఎక్కువగా వెళ్ళిపోతా ఉంటారు. చూడండి, పగల కంటే రాత్రులే ఎక్కువ చాలా మందికి ఇష్టం. పగలైతే అందరూ చూస్తారు. కాబట్టి రాత్రి అయితే ఏం చేయరు? ఎవరు చూడరు. చాలా ఘోరాలు జరుగుతూ ఉంటాయి రాత్రుల్లో. కారణం ఏంటి? వారు వెలుగు సంబంధులు కారు, వారు చీకటి సంబంధులు. కాబట్టి చీకటి పాపము తీసుకుని వచ్చింది. కాబట్టి వారి జీవితంలో చీకటి ఉన్న కారణాన్ని వెలుగునందుకు వారు రాలేకపోతున్నారు. అందుకనే చూడండి, మానవుని ప్రేమించి యేసు ప్రభువారు ఏమన్నారంటే ఆయనలో జీవము నేను, ఆ జీవం మనుషులకు ఏమైనది? వెలుగైనది. ఆ వెలుగు ఏం చేస్తుంటే ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తా ఉంది. అందుకే వెలిగించడానికే యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్తైనటువంటి దేవుడు పరమ నుండి భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. అందుకని ఇక్కడ ఏమన్నాడు? దేవుని యొక్క దూత ఏం తీసుకొచ్చిందండి? వెలుగును తీసుకుని వచ్చింది. ఆ తర్వాత చదవండి, ఇప్పుడు చదవాలి. వచ్చింది లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయం చదివే కదా అక్కడ. అయితే ఆ దూత చూడండి, క్రిస్మస్ యొక్క ముఖ్య వర్తమానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం యొక్క వర్తమానం ఏంటో తెలుసా? దూత నోట్లో వచ్చిన మాట ఏంటంటే, గొల్లలారా మీరు బాగున్నారా అని అడగట్లా, మీ మంద బాగుందా అని అడగట్లా. వారు ఏమన్నారంటే ఆ ప్రకాశాన్ని చూసి వారు ఏం పడ్డారండి? భయపడ్డారు. భయం ఎందుకు వచ్చింది అని మనం చూస్తే ఆది కాండము 2వ అధ్యాయంలో దేవుడు మానవుడు చేశాడు. ఈ 2వ అధ్యాయం అయిన తర్వాత 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 2వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడంటే, నేను చెప్పిన పనిని నీవు చేయకపోతే, అనగా నేను ఏదైతే ఆజ్ఞను ఇచ్చానో ఆజ్ఞను నెరవేర్చకపోతే నిశ్చయముగా నువ్వేమవుతావు? చేస్తావు. ఈ మాట గుర్తెచ్చుకోండి. బైబిల్ ఏం చెప్తే తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుడు ఏదైతే చేయమంటాడో అది చేయకపోవడమే పాపం అండి. గుర్తెట్టుకోండి. పాపం అంటే ఏంటో కొంతమంది ఏమంటారంటే, ఒరే ఆయన పట్టుకుంటే పాపం రా, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే పాపం, అదిగో మైలు ఏమంటే ఇది తింటే పాపము, అది తాగితే పాపము, లేకపోతే ఇది చేస్తే పాపము, అది చేస్తే పాపం అంటారు. కాబట్టి పాపం అనేది తింటే తాగితే వచ్చేది కాదు పాపం. కాబట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుణ్ణి ఎరగకపోవడమే పాపం. నిజ దేవుణ్ణి తెలుసుకోకపోవడమే పాపం. నిజ దేవుణ్ణి నువ్వు ఆరాధించకపోవడమే పాపం. గుర్తుపెట్టి. అందుకనే ఎప్పుడైతే ఆదాము ఆ ఆజ్ఞను అతిక్రమించాడో దేవుడు ప్రతిరోజు దేవుడు మానవుడి దగ్గరకు వచ్చేవాడు. దేవుని కోరిక ఏంటంటే
ప్రారంభం నుంచి దేవుని కోరిక ఏంటి తెలుసా? బైబిల్లో నీతో స్నేహం చెయ్యాలని, నీతో సహవాసం చేయాలని, నీతో ఆయనకు అనుబంధాన్ని కలిగి ఉండాలని. చూడండి, బైబిల్ ప్రకారంగా మనం చూస్తే దేవుడు అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు. అందుకే యెషయా 54 అంటాడు కదా, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఏ స్థలం నివసిస్తాడంట? ఆ మహిమోన్నత స్థలములో నివసించేటువంటి దేవుడు. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను అన్నాడు, ఆకాశములు మహాకాశములు పట్టజానటువంటి దేవుడు ఆయన. కాబట్టి దేవుడు నిత్యత్వములో ఉన్నాడు. కాబట్టి ఆయన ఉండే స్థలము ఎలా ఉంటుంది? కాంతితో నింపబడి ఉంది. ఆయన ఉండే స్థలము పరిశుద్ధమైనది, ఆయన ఉండే స్థలము పవిత్రమైనది. అలాంటి స్థలములో దేవదూతలు ఉన్నారు, జీవులున్నాయి, సరాయిపులు ఉన్నారు, ఏమండి పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని దగ్గర ఉన్నారు. అయితే దేవుడు వారితో సహవాసం చేయడానికి ఇష్టపడట్లా. ఈ మాట మరలా నేను చెప్పలేను. దేవుడు దగ్గర దూతలున్నాయి, దేవుని దగ్గర జీవులున్నాయి, దేవుని దగ్గర సరాయిపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, అందరూ ఉన్నారు దేవుని దగ్గర. ఒక మాట చెప్తే చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు వారితో సహవాసం చేయడానికి ఏం చేయట్లేదు, ఇష్టపడట్లా. ఎందుకని వారు పనోళ్ళు. దేవునికి ఎవరైనా వాళ్ళు పనోళ్ళు. యజమానుడు పనోడితో స్నేహం చేయలేడు. కానీ యజమానుడు ఎవరితో స్నేహం చేస్తాడు? కుమారుడితో సహవాసం చేస్తాడు. అందుకనే బైబిల్ ఏం చెప్పిందంటే, ఆదాము దేవుని కుమారుడు. ఆదాము గర్భంలో వచ్చిన నీవు నేను కూడా దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, దేవుని యొక్క పిల్లమనం. కాబట్టి మనం దేవుడు ఎలా ఉంటాడు? మనం ఎలా ఉన్నాము, దేవుడు ఎలా ఉంటాడు. అందుకనే ఆదాముని దేవుని పోలికలు చేశాడు. అయితే దేవుడి కోరిక ఏంటంటే, ఈ రాత్రి ఈ క్రిస్మస్ యొక్క ముఖ్యమైన వర్తమానం ఏంటంటే, నిన్ను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను వెతికే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీతో సహవాసం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభువు. ఆయన లోక రక్షకుడు, ఆయన పాప విమోచకుడు, ఆయన నిన్ను భరించే దేవుడు, నిన్ను నిత్యానికి తీసుకెళ్ళినటువంటి దేవుడు. ఆ దేవుడి రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆదాము దగ్గరికి రోజు కూడా దేవుడు వచ్చేవాడు, ఆదాము దగ్గర సహవాసం చేసేవాడు. అయితే ఒక రోజున ఆదాము రాగా దేవుడు తెలుసు ఆదాము కనబడలేదు అన్నది. ఆయన దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావు, ఆదామా నువ్వెక్కడున్నావు అంటే ఆదాము ఏమన్నాడంటే, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి ఏం చేశాను, దాగుకుంటే. భయం ఎలా వచ్చింది? దూతం దగ్గర మీరు భయపడకుడి. భయం ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడు వచ్చిందండి? ఆజ్ఞ అతిక్రమించినప్పుడు భయం వచ్చింది. పాపం లోకంలోకి వచ్చినప్పుడు భయం వచ్చింది. దేవుని మాట వినప్పుడు భయం వచ్చింది. దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు భయం వచ్చింది. అందుకే మానవుడు భయపడి దేవుని దగ్గర ఏం చేశాడు, దాగుకున్నాడు. ఆదాముని పిలిచినప్పుడు ధైర్యంగా వెళ్ళవలసినటువంటి మానవుడిలో నేరస్థాపన ఉంది, మానవుడిలో పాపం ఉంది. అందుకే మానవుడు దేవుని దగ్గరకు వెళ్ళలేక ఏం చేస్తాడు, దాగుకున్నాడు. చూడండి, భయం ఎవరు తెచ్చారంటే పాపం తెచ్చేసింది. అందుకే మానవుడు ఈ దినాన ప్రతి దానికి ఏం చేస్తాడు, భయపడుతూనే ఉన్నాడు, భయపడుతూనే బ్రతుకుతున్నాం. అందుకే మోషే ప్రార్థన చేశాడు 90వ అధ్యాయంలో, అయ్యా మా దిగులు పడుచు మా దినాలను కొనసాగిస్తున్నాం. ఏమండి దిగులు, మనిషి జీవితంలో దిగులు కారణం ఏంటంటే నిజ దేవుని ఎద్దుకు రాకపోవటం. అందుకనే ఇక్కడ భయపడకుడి. ఈ క్రిస్మస్ యొక్క వర్తమానం ఏంటంటే ఏమొద్దన్నాడు, భయపడకుడి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన స్థలాల్లో ఈ సువార్తల్లో చెప్పాడు, భయపడొద్దు, నేను లోకాన్ని ఏం చేశాను, జయించాను. కాబట్టి మానవుడు ఎప్పుడైతే దేవుని దగ్గర దాక్కున్నాడో అప్పటి నుంచి మానవుడు దేవుని దగ్గర నుంచి ఏమైపోయాడు, దూరం అయిపోయాడు. దీన్నే బైబిల్ ఏం చెప్పిందంటే మరణము.
ఇంకెప్పుడు మానవుడు దేవుని కలుసుకోలేడు, ఇంకెప్పుడు మానవుడు దేవుని దగ్గరకు రాలేడు, ఇంకెప్పుడు మానవుడు దేవునితో సహవాసం చేయలేడు. ఎందుకని? మానవులో ఉన్న ఆత్మ చనిపోయింది. అక్కడ చూడండి, మానవుడు శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఏమి లేదండి, ఆత్మ పోయి అన్నాడు. దేవుడు చెప్పాడు కదా, నిశ్చయముగా నువ్వేమవుతావు, నువ్వు చేస్తావు. శరీరం చావరా. పాపం చేసినప్పుడు మానవుడు శరీరం చావరా. పాపం చేసినప్పుడు ఏం చనిపోయిందంటే దేవుడిచ్చిన ఆత్మను ఏం చేశాడంటే పోయింది. దేవుడిచ్చిన ఆత్మ అక్కడ పోయింది. కాబట్టి అందుకే మానవుడు దేవుని దగ్గర రాలేకపోతున్నాడు. ఈ మానవుడికి దేవునికి మధ్యలో వచ్చినటువంటి ఈ గ్యాప్ని బైబిల్ ఏం చెప్తుందంటే మరణము. ఈ మరణం అందరికీ ఏమైంది? సంప్రాప్తమాయను. అయితే యెషయా 1:18 అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. అంటే దేవునికి మానవునికి మధ్యలో ఏముంది? వివాదం ఉంది. వివాదం. చూడండి, ఈ లోకంలో తల్లిదండ్రులు ఉంటారు. యాక్చువల్గా తల్లిదండ్రులకి ఉదాహరణకు పిల్లలు పుట్టారనుకోండి, కుమారుడేమో తండ్రిని ద్వేషిస్తాడు, తల్లిని ప్రేమిస్తాడు వయసు వచ్చేటప్పటికి. కుమార్తెలేమో తల్లిని ద్వేషించి తండ్రి దగ్గరికి ఏం చేస్తారు? ఎక్కువగా వెళ్తారు. ఇప్పుడు కుమారుడు ఉదాహరణ చదువుకుంటాడు, వాడికి ఉద్యోగం రాదు, ఒక 20 సంవత్సరాలు అయిపోతాయి. ప్రతి వాళ్ళు అడుగుతారు, తండ్రి అయ్యా నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే తండ్రి ఏమి చెప్పలేక వచ్చి ఏం చేస్తాడు? ఈ కొడుకులు తిడతాడు. ఈ కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళలేడు, ఈ కొడుకు ఏం చేయలేడు, తండ్రి దగ్గర స్వేచ్ఛగా వెళ్ళలేడు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఉండాలి? మధ్యవర్తి ఉండాలి. ఇప్పుడు వీడికి ఏమైనా డబ్బులు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాడు? తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు డబ్బులు కావాలి, మీ నాన్న అడుక్కోరా అంటే వాడు వెళ్ళడు. ఎందుకని? వారిద్దరి మధ్యలో మనస్పర్ధాలు వచ్చాయి. ఈ రోజులు ఎక్కడ చూడండి, తల్లిదండ్రుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య వారు ఏదో పైకి అలా ఉంటారు, కానీ లోపల ఎంతో వారి మధ్యలో ఎంతో వైరం ఉంటుంది. అయితే తండ్రి ఏంటంటే, అయ్యో నా కుమారుడు బాగుపడట్లేదు, నా కుమారుడు ప్రయోజకుడు అవ్వట్లేదు, నా కుమారుడు బాధ్యతలు తెలుసుకోవట్లేదు, నా తరువాత నా ఇంటిని ఏలేవాడే కదా నా కొడుకు, నేను బాధ్యతలు ఎలా కలిగి ఉన్నాను, నేను చనిపోతే నా కొడుకు పరిస్థితి ఏంటి అని ఈ తండ్రి బాధపడుతుంటే, ఈ కొడుకు ఏమంటాడు తెలుసా? మా నాన్న తినేస్తున్నాడు నాయన, మా నాన్న ఏంటి శాదస్తం వచ్చేసింది, మా నాన్న నన్ను పట్టించుకోడు, మా నాన్నకి నేను ఎంత ఇష్టం ఉండదు, మా చెల్లెలంటే ఇష్టమో, మా అక్కలంటే ఇష్టమో అనుకుంటాడు ఈడు. కానీ తండ్రి హృదయంలోకి తొంగి చూస్తే ఆడపిల్లల కంటే కొడుకు ఎక్కువ విలువిస్తాడు తండ్రి. అలాగే దేవుడు కూడా ఆది నరుని ఆదాముకు అంత విలువిచ్చాడు హృదయంలో. అయ్యో నా కుమారుడు పాడైపోయాడు, నా కుమారుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నా కుమారుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు, అయ్యో నా కుమారుని ఎవరు తీసుకొస్తారు, ఎవరు సమకూరుస్తారు, నాతో ఎవరు సమాధానపరుస్తారు, నన్ను చూస్తేనే వాడు పారిపోతున్నాడే, నేను వాడి దగ్గరికి ఎలా వెళ్ళాలి నేను? అప్పుడు యేసుప్రభువారు అన్నాడు, తండ్రి నేను పాడైపోయిన మానవుణ్ణి తిరిగి సమకూరుస్తా. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మూడు విషయాల మీద ఆధారపడి ఉంది. ఈ 3 విషయాలే బైబిల్ అంతా. మొదటిది ఏంటో తెలుసా? మానవుని యొక్క సృష్టి మొదటిది. రెండవది ఏంటో తెలుసా? మానవుని యొక్క పతనము. మూడవది ఏంటో తెలుసా? మానవుని యొక్క సమకూర్పు. అంతే. చూడండి, మా సమస్త సృష్టిని 6 రోజుల్లో దేవుడు చేసేసాడు. మానవుడు కూడా 6వ రోజున దేవుడు చేసేసాడు. అయితే రెండోది ఏంటంటే మానవుడు 1 రోజునే పడిపోయాడు. కానీ సృష్టి చేయడము సులువుగా దేవుడికి అయిపోయింది, మానవుడు పతనము సులువుగానే పడిపోయాడు. కానీ మానవుడు తిరిగి సమకూర్చబడుట చాలా కష్టం. అందుకని
మానవుని సమకూర్చడానికి సాక్షాత్తు సృష్టికర్తటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు పసిబాలునుగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. దానినే ఈ లోకం అంటే ఏమి చెప్తున్నారు? క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జననం. ఈ క్రీస్తు యొక్క జననం ఏం మాట్లాడుతుందంటే, మానవులారా మీరు భయపడకుడి, నేను సాక్షాత్తు నేను వచ్చేసా, నేను నీ తండ్రితో సమాధానపరుస్తా, నేను నీ పడిపోయిన చోటు నుంచి తిరిగి నేను కడతా, పాడైపోయిన జీవితం నిన్ను బాగు చేస్తా, నశించుకొని నిన్ను నేను రక్షిస్తా, నీ కొరకే నేను వచ్చా, నీ కొరకే నేను ప్రాణం పెడతా, నీ కొరకే నేను తిరిగి లెగుస్తా, నువ్వు నన్ను కలిగి ఉండు. అందుకని దూత ఏం చెప్పిందంటే, అయ్యా మీరేం చేయొద్దు, భయపడకుడి. ఆ 2వ తరగతి కిందకి రండి, చదవండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మా సంతోషకరమైన ఆ సువర్తమానం. చాలు. రెండవది దూత ఎందుకు వచ్చింది? మొదటిదేమో భయాన్ని పోగొట్టడానికి వచ్చింది. రెండవది ఏం తీసుకొచ్చిందంట? సంతోషకరమైనటువంటి సువర్తమానం. సువర్తమానం అంటే ఏంటి? మంచి వర్తమానం. చూడండి, పొద్దున్నే ఏమో లేచి మంచి విషయాలు వినడానికి ఇష్టపడతామా, చెడ్డ విషయాలు వినడానికి ఇష్టపడతామా? పొద్దున్నే లెగ్గానే తలుపు తీయగానే మీకు ఎవరు వచ్చి చావు కబురు చెప్పారనుకోండి, ఏమంటారండి? చెప్పండి, ఏం చెప్తారు? మాట్లాడరే? ఏమంటారు? కీడు విషయం ఏం చెప్పారనుకోండి, ఏమంటారు? చెప్పాలి కదా, చెప్పండి. అమ్మ బాబాయ్ ఇలాంటివి విన్నారేట ఫస్ట్ టైమో అంటారు పొద్దున. అదే మంచి విషయాలను అనుకోండి, ఎంతో సంతోషంగా వింటాం. కాబట్టి ఈ దేవదూతలకు తీసుకొచ్చిన వర్తమానం ఏంటో తెలుసా? రెండోది ఏంటి? సంతోషకరమైన సువర్తమానము. ఏంటంటే సంతోషకరమైన వర్తమానం. ఏంటి ఆ వర్తమానము? చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూడండి, అంటే క్రీస్తు అని ఎందుకు మెన్షన్ చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మెస్సియా కొరకు ఎదురు చూస్తా ఉన్నారు, రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి విమోచకుడు కొరకు ఎదురు చూస్తున్నారు, నిరీక్షణిస్తున్నారు వారు. అయ్యా విమోచకుడు వచ్చి సీయోనులో నుండి భక్తిహీనతను తీసివేస్తాడని, విమోచకుడు వచ్చి సీయోనులో నుండి బయటికి రక్షిస్తాడని వారు ఏం చేస్తుంటే ఎదురు చూస్తా ఉన్నారు. అందుకని అభిషక్తుడు ఈ అభిషక్తుడు అని చెప్తున్నాడు అక్కడ. అయ్యా దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు. మీకు ఎవరి కొరకు పుట్టాడండి? మీ కొరకు రక్షకుడు పుట్టాడు. అంటే రక్షణ. చూడండి, మత్తయి సువార్తలో దేవదూత యోసేపుతో ఒక మాట చెప్పింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆమె యొక్క కుమారుని కరును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. చూడండి, అక్కడ దేవదూత ఎవరు చెప్తుంది? గొల్లలకు చెప్తుంది. చూడండి, ఆ గొల్లలు సామాన్యమైనటువంటి వారు, చదువు లేనటువంటి వారు, ఎక్కడో మందను కాసుకుంటున్నటువంటి వారు, వారికి భద్రత లేనటువంటి వారి దగ్గరికి వచ్చి ఎంత మంచి వార్త చెప్తుందండి. అయ్యా చూడు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు చెప్పలేనటువంటి గొప్ప మంచి మాట ఎవరు చెప్పింది? సామాన్యమైన ప్రజలకు చెప్పింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి దృష్టిలో సామాన్యమైన ప్రజలు కూడా విలువైన వారే. ఆస్తి లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, నీకు భోగభాగ్యం లేకపోవచ్చు, పేరు లేకపోవచ్చు, ప్రతిష్ఠత లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు నిన్ను ప్రేమించినట్లుగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా నిన్ను ప్రేమించట్లేదు. అందుకే మన దేవుడు ఎవరండి?
ప్రేమాస్వరూపి. గడి చెప్పండి, ఎవరండి ఆయన? ఇంకా గడి చెప్పాలి, ఎవరు? ప్రేమాస్వరూపి. ప్రేమ ఎలాగుంటుంది? చాలా మంది లోకంలో ప్రేమ గుడ్డిది అంటారు కదండి, కదా? ప్రేమ గుడ్డిది, కరెక్టే లోకరీతి. కానీ ప్రేమ ఇజ్ ఈక్వల్ టు దేవుడు. ప్రేమ ఎలా ఉంటుందండి? దేవులా ఉంటుంది. ఎక్కడ ప్రేమ చూపించాడు? పాడైపోయిన మానవుని యొద్దకు రావడానికి ప్రేమ చూపించాడు. పడిపోయిన మానవుని ప్రేమించాడు. శాపగ్రస్తమైన మానవుని ప్రేమించాడు. ఏమండి? నీచుడైన మానవుని ప్రేమించాడు. దొంగ, వ్యభిచారి, మోసగాడి అనేటువంటి మానవుని ప్రేమించాడండి. అందుకే చూడండి, నీతియే లేని మన ఈయనమ నీచ బ్రతుకులు, అలాంటిది మనల్ని ప్రేమించాడు. చూడండి, యేసు ప్రభువారి గురించి ఎలా వర్ణించారండి హెబ్రీ పత్రికలో. ఆయన పవిత్రుడు, నిర్దోషి, కల్మషం లేనివాడు, పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి దేవుడు, ఆకాశ మండలం కంటే ఎవరండి ఆయన? హెచ్చైన దేవుడు. అలాంటి దేవుడు ఈ భూమి మీద చిన్న నలుసు లాంటి మనలను ఎంత ప్రేమించాడండి. అందుకే కీర్తన 8వ అధ్యాయంలో కీర్తనకారుడు అంటాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనబర్చువాడా, భూమి అన్నంతలు నీ నామం ఎంత ప్రభావం గలది అని చెప్పి, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను, సూర్యచంద్ర నక్షత్రాలను చూడగా నువ్వు నరుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు. ఏమండి? ఆకాశంలో పాలపుంత ఎక్కడండి? ఆ పాలపుంతలో సూర్య కుటుంబంలో భూమి ఎంత చిన్నది, భూమిలో ఆసియా ఖండం ఎంత చిన్నది, ఆసియా ఖండంలో మన ఇండియా భారతదేశం ఎంత చిన్నది, మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నది, ఆంధ్రప్రదేశ్లో ఏలూరు ఎంత చిన్నది, ఏలూరు జిల్లాలో ఏంటి జీలిమిల్లి మండలం ఎంత చిన్నది, జీలిమిల్లి మండలం అంకంపాలెం ఎంత చిన్నదండి. అంకంపాలెం నీవు నేను అంత చిన్నవాళ్ళు. కానీ ఆయన దృష్టి అంతా దేని మీద ఉంది? మన మీద ఉంది. అందుకని ఆయన ఆమె కుమారుని కన్ను ఆయన తన ప్రజలను పాపములను విడిపించును గనుక. ఏ దేవుడనైనా పాపాన్ని వినాశనం చేసే దేవుడు, పాపాన్ని ప్రక్షాళన చేసేటువంటి దేవుడు, పాప నిర్మూలన చేసేటువంటి దేవుడు, మానవునికి శాంతిని సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, నెమ్మదినిచ్చేటువంటి దేవుడు, ఆదరణ దేవుడు. అందుకే దూత ఇక్కడ యోసేపు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నంటే, ఓ యోసేపు, ఇగో కన్యక, ఈ కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఈ కుమారుడు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విమోచించును కనుక ఆయనకి ఏం పేరు పెడతావంటే యేసు. అందుకే యేసు క్రీస్తు ప్రభు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు. ఆ ప్రభు అంటే ఏంటి? సర్వాధికారి. సర్వాధికారి, అన్ని అధికారాలు ఉన్నాయి. ఆయన ఏమైనా చేయగలడు. లేని వాటి ఉన్న వాటిగా చేయగలడు, ఉన్న వాటి లేని వాటిగా చేసే దేవుడు, ఎండిపోయిన భూమిని పచ్చిగా బలి చేసే దేవుడు, ఎడార్ల నదులు పారవేసేటువంటి దేవుడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల పాపముల నుండి విమోచించటానికి కన్యక గర్భమందు జన్మించారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే, ఇప్పుడు చూడండి, కొంతమంది వివాహం అవుద్ది. వివాహం అయిన తర్వాత ఇప్పుడంటే స్కానింగ్లు వచ్చినాయి. పెళ్లి కాకమునుపు మగవాళ్ళే పుడతారు, ఆడవాళ్ళే పుడతారని ఎవరు చెప్పగలరా? ఎవరు కూడా చెప్పలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు జన్మింపక మునిపే 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం చదవండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి. కన్యక
గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదువు. చాలు. ఇది ఎంత గొప్ప సంగతి అండి. కన్యక గర్భవతి. ఈ కన్యక ఎలా గర్భవతి అవుతుందండి? ఏమండి, కన్యక ఎలా గర్భవతి? వివాహం అవ్వకుండా ఎలా గర్భవతి అవుద్ది? అది లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు దేవుని వల్ల ఏం పొందావు? కృపను పొందావు. ఇప్పుడు అంటే అర్థమేంటి? దేవుడు మరియ వివాహం చేసుకోవాలి. అక్కడ ఏమన్నాడంటే, ఆ మంది, అయ్యా నేను పురుషుని ఎరగిన దానిని నేను ఎలాగ గర్భం ధరించగలను? అప్పుడు దేవదూత చెప్పాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. అంటే సర్వ సృష్టికర్తటువంటి దేవుడు 9 నెలలు నీ గర్భంలో ఉంటాడు. నీ గర్భంలో ఎలా ఉంటాడు? ఉంటాడు. ఎందుకు? దేవుడు రావాలంటే ఒక శరీరం అవసరం. ఎందుకని? ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది అంటారు, దేవుడిగా రాకుండా మానవుడికి ఎందుకు వచ్చాడండి అంటారు. ఉదాహరణకు మీరు బజార్కి వెళ్తున్నారు, ఒక కుక్కని ఎవడో ఏం చేశాడంటే బండితో గుద్దేశాడు. పాప ఆ కుక్క దగ్గరికి వెళ్ళి, కుక్క మీరు రండి, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను, నీకు కట్లు కడతాను, నీకు ఇంజక్షన్ చేయిస్తాను అని అంటే అది వస్తుందా మనతో? ఎందుకు రాదు అమ్మా? గడి చెప్పాలి. ఎవరు వస్తారు? అది దానికి నువ్వు ఎంత మంచి చేస్తున్నావో దానికి దానికి ఏంటి అర్థం కాదు, మన భాష అర్థం కాదు. అందుకనే దేవుడి భాష మనుషులకు అర్థం కాలా. ఏమండి, 2000 సంవత్సరాలకు పూర్వం నుంచి ఆదిని ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు జననం వరకు కూడా దేవుడు మానవుడు పిలుస్తూనే ఉన్నాడు. కానీ మానవుడు దేవుడి దగ్గరికి రాలా. మానవుడు దేవుని దగ్గరికి రాలేదు. దేవుని యొక్క స్వరం వాడు వినలేదు. అందుకనే దేవుడే మానవ శరీరాకారంతో వచ్చాడు. మానవుని మధ్యలో జీవించాడు. మానవుని వలే జీవించాడండి. నేను మరలా మాట చెప్తాను మీకు. ఒక అద్భుతకరమైన సంగతి, చంద్రమండలం మీదకి మొట్టమొదటి వెలిగిన వాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక వ్యక్తి మొట్టమొదటి అడుగు పెట్టాడు. తరువాత రెండవ వ్యక్తి జేమ్స్ బి ఇర్విన్ అనే ఒక క్రైస్తవుడు కూడా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా క్రైస్తవుడే, ఈయన కూడా క్రైస్తవుడే. ఈయన చంద్రమండలం మీద అడుగు పెట్టాడు. అడుగుపెట్టి ఆయన ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ కూడా సన్మానాలు సత్కారాలు చేస్తున్నారు ఆయనకి. అయ్యో, చంద్రమండలం మీదకి వెళ్ళి అడుగు పెట్టి భూమి మీదకి వచ్చాడు రా. చూడండి, ఎవడైనా అమెరికా వెళ్ళి వచ్చాడంటే ఆయన ఎలా చూస్తారండి మన పల్లెటూరులో? చిన్నప్పుడు మేము పల్లెటూరులో ఉన్నప్పుడు మా మేనమామలు కువైట్లో ఉండేవాడు. కొయిటా అనేవాళ్ళు. కువైట్ కాదు, కొయిటా. మన భారతదేశంలో కొంతమంది అప్పట్లో ఏమన్నారు, ఇప్పుడంటే కువైట్, తర్వాత గల్ఫ్ కంట్రీస్ అన్నారు. కానీ కొయిటా అనేవాళ్ళు. వాళ్ళు మా మేనమామలు ఏం చేసేవాళ్ళు అంటే కొయిటా నుంచి వచ్చేటప్పుడు మంచి మంచి చాక్లెట్లు పాపలు తెచ్చేవాడు. వాళ్ళు ఎక్కడున్నా మామయ్య అంటే కొయిటా నుంచి వచ్చాను రా, కొయిటా నుంచి వచ్చారంటే అందరూ వాళ్ళు రాగానే ఊరందరూ వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు. మరి ఇది కొయిటా నుంచి వచ్చాడు రా అని. నేను మా అమ్మని అడిగాను, అమ్మ కొయిటా అంటే ఎక్కడుందమ్మా? మా అమ్మ చెప్పింది, అరే ఫలానా దేశం రా. కొయిటా నుండో, అమెరికా నుంచో, ఇంగ్లాండ్ నుంచో, ఏమండి ఈ కోకటి తిమోతి అమెరికా వెళ్ళాడు అనుకో, కోకటే కదా మీకు పేరు, అమెరికా వెళ్ళాడు అనుకోండి. అమెరికా వెళ్ళి తిరిగి 2 సంవత్సరాలు వచ్చాడు అనుకోండి, ఎంతమంది ఆయన చుట్టూ చేస్తారు. ఎవరు అద్దరు వెళ్తావు కదరా, ఎవరే బాబు నన్ను కూడా తీసుకెళ్తారా బాబు, ఏమండి. అలాంటిది ఆ జేమ్స్ బి ఇర్విన్ అనే ఆ వ్యక్తి చంద్రమండలం మీద అడుగుపెట్టి భూమి మీదకి వస్తే సన్మానాలు సత్కారాలు చేస్తున్నారు. అప్పుడు మాట ఏం చెప్పారు తెలుసా? మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టట
అడుగు పెట్టడము ఏంటండి, అది గొప్ప కార్యం కాదు. గుర్తెట్టుకోండి, మానవుడు చంద్రమండలం మీద కాలు పెట్టడము అద్భుతకరమైన సంగతి కాదు. కానీ సాక్షాత్తు పరలోకమందున సృష్టికర్తని బట్టి దేవుడు భూమి మీద కాలు పెట్టి 33.5 సంవత్సరాలు జీవించి, పరిశుద్ధుడిగా జీవించి, పవిత్రుడిగా జీవించి, నిర్దోషిగా జీవించి, ఇది క్రైస్తవ జీవితం, ఇది పవిత్రమైన జీవితం సవాలు చేసి వెళ్ళాడు. అది క్రైస్తవ జీవితం అన్నాడు. అది అద్భుతకరమైన సంగతి. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము సవాల్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము అనేకులకు మాదిరి. ఆయన వెంబడించడానికి మాదిరి. అందుకనే ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయన చూడండి, యేసుక్రీస్తు జన్మింపక మునిపే 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవచించాడు, కన్యక గర్భవతి కుమారుని కంటదు. మరి కన్యక పరిశుద్ధాత్మ చేత సర్వోన్నతుడి శక్తి కమ్ముకున్న కారణాన ఆమె గర్భవతి అయ్యింది. అంటే పురుషుడు ప్రమేయం లేకుండా, పాపము ప్రమేయం లేకుండా, అపవిత్రత ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము జరిగింది. ఎందుకని? పాపము తీసివేయాలంటే పాపం లేని దేవుడు కావాలి. పాపం తీసివేయాలంటే పాపం లేనివాడు కావాలి. అందుకే యోబుకు మాట అంటాడు. రండి, యోబు గ్రంథంలో ఏమంటాడంటే, యోబు గ్రంథము 14వ అధ్యాయం, యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం చదువు తొందరగా. పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగినలా ఎంత మేలు. ఈ మాట ఏంటి తెలుసండి? పాప సహితునిలో నుండి అంటే పాపిష్టి వ్యక్తిలో నుంచి పాపము లేనివాడు వస్తే ఎంత మేలు. ఇది జరిగే కార్యమైన పై చూడాలి మీరు. కాకరకాయ ఉంది. కాకరకాయ ఎలా ఉంటుందండి? చేదు. మరి కాకరకాయ చేదు కదా, ఆ చేదులో నుంచి కాకరకాయలో వేస్తే తీపి వస్తుందండి? ముసిరి గింజలు ఉంటాయి. ఆ ముసిరి గింజలు ఎంత చేదుగా ఉంటాయి. అవి తింటే తీపి రావాలి అని ఎంత కోరుకుంటే మనంత బుద్ధిగా ఎవడన్నాడు. అలాగే యోబు ఏమంటాడంటే, పాప సహితులో నుండి పాపరహితుడు అంటే పాపము యొక్క సంతానములో నుండి పాపము లేనివాడు రావాలి. వస్తాడంటారా? భార్య భర్తలకు ఎయిడ్స్ ఉందనుకోండి, పిల్లలకి ఏమొస్తుందండి? వస్తుంది కదా. ఎయిడ్స్ రాకుండా ఉంటుందా? ఉండదు. భార్య భర్తలు ఎయిడ్స్ ఉంటే వాడు పుట్టే పిల్లలు కూడా ఎయిడ్స్ ఉంటేనే ఉంటుంది. అప్పుడు ఉదాహరణకు వాళ్ళ తల్లిదండ్రులు అనుకోవచ్చు, అయ్యో మేము ఎయిడ్స్ కదా, మా పిల్లలకు ఎయిడ్స్ లేకుంటే బాగుండు అని జరుగుద్దా? కాబట్టి ఇక్కడ యోబు ఏమంటాడంటే, పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టిండి ఎంత మేలు. కాబట్టి ఈ ప్రపంచంలో ఆది కాండ మొదలుకొని ప్రకటన వరకు కూడా ఎవరూ కూడా అలా పుట్టలేదు, కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే పుట్టాడు. పాపరహితుడు, పాపం లేనివాడు, పాపం చేయజాలడు, పాపం చేయబోడు, పాపం అంటే ఆయనకి అసహ్యం. అలాంటి పవిత్రుడైనటువంటి దేవుడు ఆయన. ఆ పవిత్రుడైనటువంటి దేవుడు మానవాళికి భయాన్ని తీయడానికి వచ్చాడు. ఆ పవిత్రుడైనటువంటి దేవుడు మానవాళికి సంతోషం తీసుకోవడానికి వచ్చాడు. ఆ పవిత్రుడైనటువంటి దేవుడు మానవాళికి రక్షకుడుగా ఉదయించాడు. ఉదయించే దివ్య రక్షకుడు మన పాట పాడాం. ఎప్పుడు ఉదయించాడంట? ఘోరాంధకార లోకములో యాత్రికులంతా నిరాశలుగా ఉన్నారు. యాత్రికులు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా తూర్పు దేశపు జ్ఞానులు
జ్ఞానం కలిగిన వారు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వెతుక్కుంటూ వెళ్ళారు. యేసుప్రభు వెతుక్కుంటూ వెళ్ళి ఏమన్నారండి? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మేము ఆయన పూజించి వచ్చాము. ఎలాగొచ్చాము? ఆయన నక్షత్రమును చూచి. అందుకే శాస్త్రవేత్తలు ఏమంటారంటే వారు ఖగోళ శాస్త్రజ్ఞులు అంట. ఈ జ్ఞానులైన వారు సామాన్యులు కాదు, తూర్పు దేశపు జ్ఞానులు వారు. వారు ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి జీవితము చారిత్రాత్మకమైంది. అందుకే క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము అని అన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి గురించి, అందుకని దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమగా స్వరూపి కలిగిన దేవుణ్ణి ఆయన ఒక చిన్న పిల్లవాడుగా ఆయన మానవుని కొరకై ఈ లోకంలోనికి వచ్చాడు. అది చిత్రండి. నేను ముగిస్తాను ఒక్క 10 నిమిషాల్లో. యోహాను పత్రికలోనికి రండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు పంపాడు? క్రీస్తు జననం ఎందుకు అసలు? రండి 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరిచెను. అంటే ఈ క్రిస్మస్ లో క్రీస్తు యొక్క జననములో మొదటిదిగా ఏం చూసాము? భయాన్ని తీసివేయడానికి క్రీస్తు యొక్క జననము. రెండవదిగా ఏం చూసాము? మానవాళికి సంతోషం ఇవ్వడానికి క్రీస్తు యొక్క జననము. మూడవదిగా క్రీస్తు యొక్క జననం దేనికి? విమోచించడానికి. నాలుగవదిగా క్రీస్తు యొక్క జననం దేనికంటే చూడండి, దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. అంటే తన సొంత కుమారుణ్ణి ఈయడానికి కూడా దేవుడు ఏం చేయలేదు? వెనుతీయలేదు. ఇవ్వడానికి అంటే చంపబడడానికి, ఏమండి, శిలువ మీద చంపబడ్డానికి ఆయన ఇవ్వడానికి ఏం చేయలేదంట? వెనుతీయలేదు. దీని వలన ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. అందుకే బైబిల్ ఆయన ఏం చెప్పిందంటే దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమ ఎక్కడ బయలుపరిచాడంటే ఆ తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు పశువుల తొట్టులో పడుకోబెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తన కుమారుణ్ణి పేదరికంలో ఉంచడానికి ఇష్టపడ్డాడు. తన కుమారుణ్ణి చూడండి కఠినమైన శిలువ మరణం పొందడానికి ఇష్టపడ్డాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట వాడాడు. శిలువకు ముందు ఏమన్నాడంటే, నేను ఆయనకి ఇష్టమై ఉన్నాను కనుక, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాను కనుక నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో ఉన్నాడు అన్నాడు కదండి. ఎంతో ధైర్యంగా శిలువ మీదకి వచ్చాడు యేసయ్య. వస్తే అక్కడ యేసు ప్రభువారు ఎంత చింతతో, బాధతో, ఏమండి, దిగులుతో ఏమన్నాడు? నా దేవా నీ వేళ నా చెయ్యి విడిచిపెట్టింది. ఉన్నాడనుకుని వచ్చాడు యేసు ప్రభువారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి అక్కడ చూస్తే తండ్రి తన ముఖాన్ని ఏం చేశాడు? కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? యెషయా గ్రంథంలో అంటాడు, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి పరిశుద్ధుడైనటువంటి తన కుమారుని శిలువ మీద పెట్టి పాపాత్ముడైన మానవుని చెయ్యి పట్టుకున్నాడు. ఇదే దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమే క్రీస్తు యేసు యొక్క జననము. నా ప్రియమైన సోదరి సోదరులారా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, ఆయన త్యాగము, ఆయన సమర్పణ, ఆయన యొక్క మంచితనము ఈ క్రిస్మస్ లో ఇమిడి ఉన్నాయి. అందుకనే ఇక్కడ మనం చూసాం, క్రీస్తు యొక్క జననం కారణం ఏంటంటే భయాన్ని తీసివేయడానికి. రెండవది క్రీస్తు యొక్క జననం కారణం ఏంటంటే సంతోషం తీసుకురావడానికి. మూడవది క్రీస్తు యేసు యొక్క జననం కారణం ఏంటంటే విమోచించడానికి. నాలుగవదిగా క్రీస్తు యేసు యొక్క జననం కారణం ఏంటంటే దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. దేవుని ప్రేమ ఎలా ప్రత్యక్షపరచబడింది? సాక్షాత్తు సృష్టికర్తటువంటి దేవుడే సమస్తం విడిచిపెట్టి
నీ కొరకు నా కొరకు వచ్చాడు. అది ప్రేమ కాదా? చూడండి, కడు పేదరికంలో జీవించడం ప్రేమ కాదా? నీ కొరకై నా కొరకై శిలువ మీద మరణించడం ప్రేమ కాదా? నీ కొరకై నా కొరకై తండ్రి దగ్గర వేడుకొనడం ప్రేమ కాదా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమనడం ప్రేమ కాదా? అందుకనే దేవుడు ప్రేమ గల దేవుడు. ఆ ప్రేమ గల దేవుణ్ణి ఎంతకాలం నువ్వు బయట ఉంచుతావు? ఆ ప్రేమ గల దేవుణ్ణి ఎంతకాలం రాకుండా ఉంటావు? ప్రేమ గల దేవుడు నేను పుట్టిన మొదలు ఇప్పటివరకు పిలుస్తూనే ఉన్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నా ఎద్దుకు రా, నీ పాపాలను పరిహారం చేస్తా, నీ దోషాలను పరిహారం చేస్తా. నీకు బదులుగా నేను చనిపోయా, నీ కొరకు నేను రక్తం కార్చా, నేను నీకు బదులుగా నేను బాధించబడ్డా. నేను నీకు జీవం ఇచ్చేటువంటి వాడును, నీకు నేను నెమ్మదిని ఇచ్చేటువంటి వాడును, నీకు నేను సమాధానం ఇచ్చేటువంటి వాడును, నీకు శాంతిని ఇచ్చేటువంటి వాడును. ఈ పిలుపును మీరు అంగీకరించువా? నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ రాత్రి ఎక్కడున్నా సరే చూడండి, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. చూడండి, పోయిన క్రిస్మస్ చూసిన వాళ్ళు ఇక్కడ చూడలేదు. నాకు తెలిసిన నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు వాడు లేడు. నేను ఎప్పుడు వచ్చినా నా వెనకాల తిరుగుతాడు. ఆ షరీఫ్ అనేవాడు ఎప్పుడు నన్ను వెనకాల తిరుగుతాడు. పాస్టర్ గారు తిరుగుతూ ఉంటాడు. మొన్న నాకు చెప్పారు చనిపోయాడని. నా గుండె ఎంతో బాధ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ సువార్త చేస్తుంటే నా వెనకాలే వచ్చేవాడు. నన్ను చూడగానే బైబిల్ పెట్టుకుని లోపల పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు వాడు లేడు. చూసారండి. కాబట్టి నేడే అనుకూలమైన సమయం. ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకోవాలి. అందుకే ఒక పాట ఉంది కదా, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన వదలవలయురా. చూడండి, మనిషిగా పుట్టినోడు ఏం చేయక మానడు, మట్టిలో కలవక మానడు.